హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మహాబీర విత్తనాలు అంటే వన తులసి సీడ్స్ అంటారండి, వీటి యూజెస్ గురించి చెప్పబోతున్నాను. ఈ యూజెస్ చాలామందికి తెలియదండి. ఈ సీడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి వాటర్లో వేస్తే జిగురులా వస్తాయి. ఆ జిగురు ఎలా ఉంటుందంటే అచ్చం సబ్జా గింజల్లాగే ఉంటాయండి. వీటికి వచ్చే జిగురు మన మోకాళ్ళలోని జిగురు పట్టేలా చేస్తుందండి. మోకాళ్ళ నొప్పులు కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అండ్ ఈ గింజలు ఏ ఆయుర్వేదిక్ షాపుల్లో అయినా దొరుకుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇది తులసి జాతికి చెందిన మొక్క. మనకి అష్టాదశ తులసి మొక్కలు ఉన్నాయండి, అంటే 18 రకాలైన తులసి మొక్కలు. ఆ 18 రకాల తులసి మొక్కల్లో ఇది ఒక రకమైన జాతికి చెందిన మొక్క. ఆ మొక్క నుండి ఈ విత్తనాలను తీస్తారండి. ఈ మహాబీర విత్తనాలు ఔషధంలో చాలా ఉపయోగాలను ఇస్తుందండి. ఈ మహాబీర విత్తనాలను ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ మహాబీర విత్తనాలను మోకాళ్ళలో గుజ్జును పెంచి క్రమంగా మోకాళ్ళ నొప్పులు తగ్గేలా చేస్తుందండి. ముందుగా ఈ విత్తనాలను ఒక బౌల్లో వేసుకున్నాను. ఈ విత్తనాలను ఒక స్పూన్ గ్లాసులో వేసుకుని దానిలో వాటర్ వేసుకుని రాత్రంతా నాననివ్వాలండి. అలా రాత్రంతా నానాక మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే పరగడుపున ఈ మహాబీర విత్తనాల నీటిని తీసుకోవాలండి. ఇలా తాగడం వల్ల మోకాళ్ళలో గుజ్జును పట్టేలా చేస్తుంది. ఈ విధంగా 3 నెలల పాటు రెగ్యులర్గా చేస్తూ ఉండాలండి. ఇలా తాగుతూ ఉండాలి. ఈ మహాబీర విత్తనాల్లో విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B3, కాల్షియం, ఐరన్, కాపర్, జింక్ పుష్కలంగా ఉంటాయండి. మోకాళ్ళల్లో గుజ్జు పట్టడమే కాకుండా ఇవి తీసుకోవడం వల్ల మరొక యూజ్ కూడా ఉంది. అదేంటంటే మన బాడీలో అధిక వేడి బయటకు పంపడానికి అండ్ చలువ కలిగేలా చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అండ్ ఓవర్ వెయిట్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆ వెయిట్ వాళ్ళు ఈ విత్తనాల నీటిని డైలీ తీసుకోవడం వల్ల ఆ వెయిట్ని కూడా లాస్ అవుతూ ఉంటారు. అండ్ ఇది మార్నింగ్ తాగడం వల్ల వారి బాడీలో కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. అండ్ మీకు పూర్తిగా అర్థం అవ్వడం కోసం నేను మార్నింగే లేచి ఈ విత్తనాలని వీడియో తీస్తున్నానండి. ఇవి ఇలా గ్లాసు నిండా అయిపోయాయి. నేను 1 స్పూన్ వేశాను, అది గ్లాసు నిండా వచ్చేసాయండి. అండ్ ఇవి తాగడం వల్ల ఏంటంటే మన శరీరంలో క్యాన్సర్ కణాలపై కూడా పోరాడుతుందండి. ఇవి తాగడం వల్ల జాయింట్ పెయిన్స్ అనేవి కూడా చాలా బాగా తగ్గుతాయి. అండ్ బ్యాక్ పెయిన్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇది చాలా మంచి ఔషధంగా చెప్పచ్చు. ఇది రోజు పరగడుపును తీసుకోవడం వల్ల ఉపశమనం పొందుతారండి. ఫైనల్గా ఏంటంటే ఇది అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది. అండ్ ఇవి యూస్ చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మీరు కూడా రెగ్యులర్గా యూస్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.